చదువుకున్న పిల్లలు, భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు, భావి భారత పౌరులుగా ఉండేటువంటి వీళ్ళు రేపటి కాలానికి ఎలా ఉండాలి? అసలు ఏం అందిస్తున్నాం సమాజానికి? ఇలా పిచ్చిగా వెళ్ళి నేను శ్మశానాల్లో ఉంటాను, శంకరుడు అక్కడే ఉంటాడు కదా, శివయ్య అక్కడే ఉంటాడు కదా అంటే ఇదేమైనా అర్థం ఉందా? ఈ మాయ మాటలతో మాయా ప్రలోభాలకు చేస్తూ ఉంటే పక్క నుండి ఇంకా కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఇవన్నీ జరుగుతుంటే అసలు ఈ హిందువులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న మాత్రం నాకు చాలా బాధేసింది. అసలు హిందువులు ఏంటి అంటే ఎవడు ఎక్కడ ఏ దౌర్భాగ్యం పనిచేసినా అక్కడ హిందువే రావాలా? అంటే ఈ దేశంలో పుట్టిన మనుషులు ఎవరు మనుషులు కారా? వీళ్ళంతా ఎక్కడ చేస్తున్నట్టు? మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎందుకు వీళ్ళకేమీ సంబంధం లేదా? మరి ఓ రకంగా ఆలోచిస్తే ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మరి మనం అవునన్నా కాదన్నా పక్క రాష్ట్రంలోనే కదా నిన్న మొన్న మనం చూసాం వెస్ట్ బెంగాల్లో ఇంత రకంగా ఏ రకంగా మనకి ఎన్న అన్యాయం జరుగుతుంది, ఏ రకమైన అరాచకం జరుగుతుంది, ఏ రకంగా హిందువుల మీద బోల్డంత దౌర్భాగ్య పరిస్థితిని కనిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ ఈ దేశంలో పుట్టిన మనుషులంతా చచ్చారా? ఈ మనుషులకేం కాదా? ఈ మనుషులకేం తెలియదా? అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా ఒక తెగ మీద తోసేయాలి, మనం మాత్రం పక్కకు ఉండాలి, మనం మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడాలి. మన నాలుకే కాదు కదా, ఎటంటే అటు మాట్లాడవచ్చు.